బిడ్డల పెళ్లి చేసిన, కొడుకుల పెళ్లి చేసిన, ముగ్గురు కొడుకుల పెళ్లి చేసిన, పిల్లలు అయింది వాళ్ళకు. ఎక్కడో అక్కడ బతుకుతూ ఉంటే ఇప్పుడు పెద్దోడు నాకు తొలుసూడు కొడుకు. ఆ కొడుకు ఇక నాయన కవారి ఉంటేనే నా సంసారం ఎల్లదీయగలిగిన. వాడు చదువుకోవాలన్న ఆరాటం రాలే అప్పటి కాలంలో. ఆ పనికి తోరలే, చదువు బడికి తోరలే. ఇక మనకు ఇంకో ఇద్దరు కొడుకులు అయినాక వాళ్ళను వాడు గొర్రెగత్తాను, నేను వ్యవసాయం పని చేస్తాను, మాకు కూడుగుడ్డకి వెళ్తాంది, నడుతుంది, వాళ్ళని ఇద్దటే పోషణ నడుతుంది. ఈ పోరగాళ్ళు ఏం పని చేస్తారని అక్కడ వీళ్ళని బడి దోరాలన్న ఆలోచన అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చి ఆ నడిపోయి తోలిన బడికి. వాడికి వాళ్ళకి బియ్యం బస్తాలు అన్నీ మోసిన. వాళ్ళు చదువుకునే కాడికల్లా అక్కడ వాళ్ళు ఆ బండారుపల్లిన చదివిండు ఫస్ట్ 10th దాకా. ఆ బండారుపల్లి అయిపోయినాక మళ్ళా కాలేజీ చదువులకు వీడు కరీంనగర్ వాహన వేయండు. ఆ చిన్నోడేమో ఇక్కడ హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో వాడు సెలెక్ట్ అయ్యిండు. సెలెక్ట్ అయితే వాడు అక్కడ చదువుకున్నాడు, ఇక్కడ చదువుకున్నాడు. వాళ్ళు ఇక గట్టనే వాళ్ళు చదువుకుంటా వేళ్ళు, మేము గిట్టనే పనులు చేసుకుంటాం. మేము పోయినాం వాళ్ళకు ఇంకా బియ్యమో గియ్యమో వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ వీడు గొర్రెం కాస్తా అంటే. నువ్వేం చదువుకున్నావు? నేను మంచిగా చదువుకున్నా, 10th దాకా చదివినప్పుడు. చదివినా కానీ నాకు గవర్నమెంట్ సొమ్ము బాకీ లేదనుకున్నా. ఇక మిలిటరీలు వచ్చింది, కానీ మిలిటరీలో పోవాలి అని అంటే ఆ ముసలోళ్ళు నన్ను కాస్త నారాయణ గురించి వీళ్ళు ఎవరు మరి రాలే, అంత చచ్చిపోయింది. అక్కడనే భయం పెట్టిరు, మనకు భయం పెట్టిండు. భయం పెట్టి చదువుకున్నావు కానీ ఏం జాబ్ చేయలే? ఏ జాబ్ చేయలేదు, సప్లియక పిరికి పడి. ఎంత చదువుకున్నావు? 10 దాకా చదివిన, 10th దాకా చదువుకున్నప్పుడు చదువుకున్నా కానీ ఇప్పటికంత తెలివి నాలెడ్జ్ లేదు. అప్పుడు అంత చదువు చదివినా నాలెడ్జ్ లేదు. ఇక పిరికి పడి అవేర్నెస్ లేదు. ఇక పిరికి పడి అందాలని నేను సపరేక వ్యవసాయం పని చేసుకుంటా. టాపర్ నువ్వు, టాపర్ స్కూల్ ఉన్నప్పుడు నువ్వే టాపర్. మంచిగానే చదివిన, తెలియంబడే మంచిగానే. అయ్యో డల్ స్టూడెంట్ కూడా కాదు, మాకు స్కాలర్షిప్ వచ్చింది, స్టైఫండ్లు వచ్చినాయి, స్కూల్లో మంచిగా పేరు వెళ్ళింది. అరే క్లాస్మేట్స్ ఏం చేస్తారు ఇప్పుడు? నా క్లాస్మేట్స్ ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ అయిపోయిండ్రు, కొంతమంది చచ్చిపోయిండ్రు, ముసలోళ్ళు అయ్యి ఇప్పుడు 80 ఏళ్ళు దాటిపోయిండ్రు వాళ్ళు. ముసలాం ఏం చదువుకున్నది? ముసలాం అమ్మ ఏం చదువుకున్నది? మా అమ్మకు అక్షరం ముఖ్య రాదు, ఏది తెలియదు కానీ ఇక కూలినాలు చేసుడు అయితే బంటే ఉండే. ఇక తెల్లారులైతే చేను కలుసుడో, నాటేసుడో, ఒడిపోసుడో ఈ పనులు మాత్రం జంటలుగా చేసేది. 2 కొడుకులు? ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు, 2 బిడ్డలు. ఇక అప్పటి కాలంలో అట్లా మా కాలం గడిచింది, మాకు తెల్లాడింది. ఇప్పటి కాలం అని కాదు, ఇప్పటి కాలం వేరు, అప్పటి కాలం వేరు. ఇక ఇప్పటి కాలంకు అప్పటి కాలం చదువులు ఇక వాళ్ళకి తిప్పల పడ్డా. అయ్యో నేను చదువుకొని ఏం చేయలేదు, నా కొడుకులన్న నడిపాయన వాడు ఎంటెక్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు పిహెచ్డి చేస్తాడు. పిహెచ్డి ఎంటెక్ అయిపోయినాక కాలేజీలో చదువు చెప్పుకుంటా పిహెచ్డి చేస్తాడు. ఇప్పుడు పెద్ద చిన్న ఆయన వాడు అక్కడ ఇది అయిపోయాక దాని పేరేంది సిబిఐ కాలేజీలో చదువుకున్నాక సిబిఐటి బీటెక్ కంప్లీట్ అయినాక ఏ జాబ్ చేయాలి మంచిగా. వీడు అందరం ఏం బాగుపడలే, అంత పెద్ద ఉద్యోగాలు రాలేదు. దీనిలోకి పోతే కెమికల్ కోర్సు, కెమికల్ చేస్తేనే ఉద్యోగాలు దొరుకుతాయని వాడిని వాళ్ళకు తోలిచ్చాం. మంచి జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చింది. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తాడు. వాడికే ఇప్పుడు టాపులు ఉన్నాడు. పిహెచ్డి చేసినానికి అంటే వాడే టాపులు ఉన్నాడు. ఇప్పుడు వాడు 40-50 వేలు జీతం ఎత్తుకుంటాడు. వాడు మంచిగానే, వాడి కొరకు పర్వాలేదు, బాధపడవలసిన పని లేదు. ఇప్పుడు కొడుకు గొర్రెలం కాసుడు, చదువుకోలే? పెద్ద కొడుకు అక్షరం ముక్క చదువుకోలే. ఎందుకు? మాకు గడకకే వెళ్ళలేదే బాబు, గడకకే. మరి 2 చదువుకున్నారు, ఒక్కరికి చదివిపోయలే? ఎందుకు చదివిపోయలే? ఎంత చదివిపోయాలంటే కూటికే బువ్వకి వెళ్ళక
గిట్టనే సరే మరి ఇద్దరు చదువుకున్నాడు ఒక్కడు చదువుకోలే కదా ఆయనకి ఏం న్యాయం చేస్తున్నావు? ఏం అంటే ఇల్లు సంతగా అప్పచెప్పుదా అని అనుకున్నా కానీ ఏమైంది మరి? రోజులు అట్లా ఎవడు ఊరుకోడు అయిలేయా అద్దాల ముచ్చట దడగాళ్ళంతా ముసలు అంతా అన్నారు కదా అంటే పుణ్యానికి ఇవ్వద్దు రేపు కాకినాడు ఎత్తారు నీ పుణ్యానికి తగిన ఇల్లు పుణ్యానికి ఒకటి మూట కుట్టిన కాదు. ఇదే వ్యవసాయం పని చేసుకుంటా ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసుకున్నాడు, గొర్రెలం కాసిండు, ఆ భూమి జాగా అంతా అప్పు అయితే అప్పు మనం దేర్పలేమని వాళ్ళిద్దరు అమ్మలు భయపడి ఈ బావిలు నీళ్ళు వెళ్తలేవు, కరువు కాటకాలు వచ్చినాయి, నీళ్ళు వెళ్ళక మనం భూమి చదువుకోలేదా పెద్ద కొడుకు? అక్షరం ముక్క చదివిపియలేని ఎందుకు చదివిపియలే? కూడి గుడ్డకి వెళ్ళకనే ఇద్దరిని చదివించినా ఒక్కరిని చదివిపియలే, ఒక్కరిని చదివేయలేకపోయినా వానికి పిల్లలు ఆయన బాధపడతాడా? చదివిపోయలే అయ్యా నన్ను బాధపడతాడా? ఎవడు బాధపడతాడు? ఇప్పుడు తినేటోడు సుఖం వాడే చూసుకుంటాను. ఇప్పటి కాలపళ్ళు వెనకటి కాలపళ్ళేమో అయ్యో పాపం వాడు అనాథ అయిపోయిండు, వాడు ఏమి లేనివాడు అయిపోయిండు, మేము కాస్త స్థితికి వచ్చినామని ఒకరికొకడు సహకరించుకున్నారు. అప్పటి ఇప్పటి వాళ్ళు అసలే మట్టెత్తి మనుషులు పోతలేరు. ఈ కాలపళ్ళు గట్ల తయారీ అయిన్లు ఇప్పటి కాలపళ్ళు. ఇక కొడుకులు అట్లా అయిపోయారు, బిడ్డలు మంచిగానే బతుకుతుంది. దాని కొడుకులు బిడ్డలు వయసు వాళ్ళు అయింది, పెళ్లిళ్ళు చేసుకున్నది, అంత బాగానే ఉన్నది. దాని పెళ్లి తెలివి కల్లోడు వాళ్ళ గోదాములలో పనిచేస్తాడు, కాజీపేట ఎఫ్సి గోదాములలో పనిచేస్తాడు. మరి చిన్న తెలివి కల్లోడు అయినా చిన్న మొగడు వాడు మెంటల్ కేసు కాడు, అది ఒరుగుతుంది అయింది. వాళ్ళిద్దరి కష్టం ఏ అక్కడికి రాలే. ఇద్దరు ఇప్పుడు ఓ పిచ్చిపోయి పుట్టింది, వాళ్ళకు చేసిండు పుట్టింది. కానీ ఆమెతోని కష్టాలు సుఖాలు కడుపుతో అన్నందుకు తిప్పలు పడాలి. కానీ ఆమెతోనే దవాఖాన అన్ని పట్టుకొని తిరిగినా ఏమైంది? తిరిగి 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 వేసారిపోయినా చిన్న బిడ్డకి ఏమైంది? ఆమె బీమారి నయం కాలే, అది నయమే జీవి బీమారి కాదు, అది మహాఘోరమైనటువంటి దాని పేరేంది అంటారు, అది క్యాన్సర్ బీమారి. క్యాన్సర్ బీమారి బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనే వచ్చి ఆమె కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. దవాఖానలు అన్ని తిప్పిన పరిస్థితి ఏర్పడి లాస్ట్కు ఇక్కడికి ఆరపల్లి దగ్గర ఉన్నది అది హాస్పిటల్, ప్రతిమ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిమా స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకపోతే క్యాన్సర్ స్పెషల్ హాస్పిటల్ అని ఉన్నది. అలా తీసుకపోతే సార్లు అయ్యో ముద్ర కొట్టుకొని తీసుకొచ్చినారు. లేతపదాలను అయితే బాగుపరుచుకున్నాను. బాగా ఎంత పని చేసినావు పెద్ద మనిషి అన్నారు. 4 గడుచుకున్నారు, కొన్ని రోజులు ఉంచుకున్నారు, 2-3 నెలలు ఉంచుకున్నారు. బాగా మేము బాగుపడేటువంటి పరిస్థితిలో ఏర్పడలే. మేము అది టెస్టులు గిస్టులు అన్నీ చేసి మేము ఏం చేయలేని పరిస్థితులు ఉన్నది. బీమారి సంతానంలో 5 సంతానంలో ఎవరి దిక్కు కొట్టుకుంటుంది నీకు ఎక్కువ ప్రాణం? ఇక బీమారి బిడ్డ దిక్కే బాగా కొట్టుకుంటుంది. పెద్ద కొడుకు దిక్కోటి ప్రాణం కొట్టుకుంటుందా? పెద్ద కొడుకు దిక్కు ఎందుకు కొట్టుకుంటుంది? ఆయనకు చదువు శాస్త్రం లేదు, ముసలోడు అయిపోయాడు. తొలసూరు కొడుకు అంటే నేనే 88, 86కి వచ్చిన. వాడు నా దాంట్లో సగం కష్టపడ్డాడు. నీతో పెద్ద కొడుకు కష్టపడ్డాడు. ఇప్పుడు ఉన్నాడు, ఉపాసం ఉన్నాడు. కారులు కారాలన్నీ ఎల్లదీసిండు. వాడు ఎల్లదీసి వాడు కూడా మిగిలిన 2 చదువుకున్నాడు, పెద్ద కొడుకు చదువుకోలేదు. చిన్న బిడ్డని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. దాన్ని చూస్తే కూడా దాని జీవితం గిట్ల అయిపోయాలని పానం తలడిస్తుంది. ఇక సంతానంలో 5 పుడితే 2 చూస్తే బాధ అనిపిస్తుంది. నేను ఏం చేస్తా అని ఒక్కొక్కసారి పానం దానిలాడుతుంది. కాసేపు దానిలాడుతుంది, కాసేపు ఇవాళ అదృష్టం వాళ్ళ రాతలే గంత అని అనుకుంటాను. పూర్వజన్మం నాడు వాళ్ళ రాతలే దేవుడు రాసిండు, లిఖిత బ్రహ్మ రాసిన రాత లిఖిత చూసిన పోదు అనే సామెత. వాళ్ళ రాతలే గంత ఉన్నాయి అనుకున్నా, ఆత్మ అనుకున్నా నా మనసులో నేను. ఇక అట్లా జరిగింది. అది జరిగిన దానికి ఏం చేస్తా, వాళ్ళ పరిస్థితులు గట్టున్నాయి. నా ఖాతా గిట్లున్నది. నాకు కూడా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా సాతగాని పరిస్థితి, అమ్మకు కూడా సాతగాలే. ఆమెకు వండి పెట్టిన 8 ఏళ్ళు 10 ఏళ్ళు అసలు వండి పెట్టుకుంటా మంచం కానీ కూర్చుండేది. 24 గంటలు ఆమె సాకిరే చేసిన. చేస్తే ఏమన్నది,
కాపాడిన రోజులు కాపాడినా. బాగా ఓపిక ఉన్నది కదా. ఓపికన్నది కాపాడినా. ఇక పోయే కాలం నాడు నేను ఆగవచ్చా ఆగది, నువ్వు ఆగవచ్చా ఆగది. ఆ దేవుడు తీసుకుపోయే కాలం వచ్చింది. హాస్పిటల్ మొత్తం తిరిగినా హాస్పిటల్ అక్కడ హైదరాబాద్ లో నిమ్స్ లో తిరిగినా. హైదరాబాద్ హాస్పిటల్ మొత్తం తిరిగినా. చదువుకున్నావు కాబట్టి తిరగగలిగినావు. తిరగగలిగిన తర్వాత కొంచెం తెలివి ఉన్నది కనుక తిరగగలిగిన. చదువుకున్నావు కాబట్టి ఎవరు రాకున్నా, బిడ్డలు రాకున్నా, కొడుకులు రాకున్నా, కోడలు రాకున్నా, ఎవరు రాకున్నా తిరగగలిగిన. సేవ చేసినావు కొద్ది రోజులు. సేవ చేసిన కొద్ది రోజులు సచ్చదాకా చేసిన. చెప్పు. అమ్మతో ఏం కష్టాలు, గవే కష్టాలు. ఆరోగ్యం, హెల్త్ గురించి. హెల్త్ బాగాలేదు, అంత మంచిగా సేవ చేసినావు. అంత ఓపిక కొద్ది చేసినావు సేవ. నన్ను తిప్పుతాంటే కూడా నన్ను తిట్టేది. ఆ డాక్టర్ అమ్మలు ఏమన్నారంటే, గంత మంచి ముసలోడు దొరికిండు నీకు, మా ఆయన గట తీరుతావు అని కూడా అన్నారు. అంటే అదృష్టం చేసుకున్నది ముసలి. ముఖం మార్చుకునేది అక్కడనే డాక్టర్ అమ్మలే. మేము ఇంత చేసుకుంటావేనా, మా పెనిట్లు మామూలు సహిస్తలేరు, నీకు మా సక్కడి ముసలోడు దొరికినా ముసలోడిని గట్ట గునిపించి పెడతాను అని కూడా అన్నారు. అంటే ఇక వాళ్ళకు ఆ శాత కాకుండా ఒకసారి మూతి తిప్పేది, ఎక్కిరిచి పెట్టేది వాళ్ళని కూడా. ఏ ముసలి మంచిది కానట్టుందని వాళ్ళే అనుకునేది. వాళ్ళు డాక్టర్ అమ్మాలి చదివిన వాళ్ళు అనుకునేది. ఏందమ్మా తన కనకు మంచిది కాదు, నీకే మంచిది కాదని వాళ్ళు సమాధానం చెప్పేది. అయిపోయింది. చిన్నబిడ్డది కారణం దగ్గరికి వచ్చింది అనుకున్నాను నేనే. ఇక ఎన్ని ఆ డాక్టర్ చూసి చేసి నన్ను కట్టెపడుచుకుంటే దవాఖానలో తిరుగుతా అంటే అవతారం అంతా చూసి పెద్ద డాక్టర్ దగ్గరికి పిలుచుకొని, ముసలయ్యా నేను ఒక ముచ్చట చెప్తాను నీకు, నీ బిడ్డని పట్టుకొని తిరుగుతాను, కన్న బిడ్డ కన్న ప్రేమ నీకు మేము ఎంతకాడోళ్ళే డాక్టర్లు అంతా అప్సూస్ అయిపోయింది. తల్లికి బిడ్డకి సేవ చేస్తాడు ముసలోడు. ఇగో ఈ ముసలోడు జన్మ ఎట్లా రాస్తున్నదో మనకు తెలియదు, దేవునికి ఎరక. ఆ కన్న బిడ్డకు చేసుకుంటాడు సేవ అని వాళ్ళు ఆశ్చర్యపడి 15 రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇళ్ళ స్పెషల్ ఇక్కడ ప్రతిమ హాస్పిటల్. 15 రోజులు ఉంటే డాక్టర్లను ఎప్పుడు కడుపు నొత్తందంటే, ఏళ్ళు నొత్తందంటే, కాళ్ళు నొత్తందంటే క్షణానికి డాక్టర్ దగ్గర పోయిరా రమ్మని పో, నా కడుపులో అవస్థ అవుతుంది, గోలేయాలి అని అంటే వాళ్ళని పోయి ఊరికే కట్టె పట్టుకుంటా పోతే, అయ్యో పెద్ద మనిషి ఇక్కడ దాకా వచ్చాడు, వాళ్ళకి సపరేట్ రూములు ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చాడు, నువ్వు రాకు అక్కడనే కూర్చో, ఎవరితో దోలి మేము వస్తాం, గోలే రాలేకపోతే నిన్ను చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. చూసి ఆశ్చర్యపోయి బిడ్డను పట్టుకొని బిడ్డ తండ్రిని పట్టుకొని తిరగాల్సింది, తండ్రి బిడ్డను పట్టుకొని తిరుగుతాడు అని వాళ్ళు ఆశ్చర్యపడి ఒకనాడు పెద్ద డాక్టరు, నువ్వు నేనున్న కాడికి రావాలి, నువ్వు మా రూమ్ పలాని కాడు ఉంటుంది అని అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిర్రు. ఇచ్చేస్తే నేను బుకెట్ తిన్నది, పండుకున్నది. డాక్టర్ రమ్మని ఏమిటికోవాలి, డాక్టర్ కలువు అన్నాడంటే నేను అభిలాష ఏం ముచ్చట చెప్తాడు, వాళ్ళు ప్రతి అకౌంట్ డాక్టర్ దగ్గరికి పోతే బుక్ పట్టుకొని పోవాలి. ఒట్టిగా పోతే నువ్వెవరో నేనెవరో, అక్కడ బుక్ చేతులు ఉండాలి. ఈ యాదమ్మ బుక్ అక్కడ పెట్టిన లైన్లో పెడితే చూసుకున్నాడు, ఆ ముసలాయిని రమ్మని పిలుచుకున్నాడు. అందరూ లాస్ట్ అయిపోయింది, మా బుక్ వచ్చింది లైన్లో. ఏదో మనిషి నువ్వు ఇంత కష్టపడి తిరుగుతావు, టెస్టులు గిస్టులు అన్నీ చేసి చూసిన, అందులో ఏం చేయాలనో నాకు అర్థమవుతలేదు. బీమారి మాత్రం దాన్ని ఏం చేయరాకుంటున్నది, అందులో శరీరం అంతటికి తిరిగి కడుపులో పడ్డది ఆ బీమారి. అన్నం పెక్కి వచ్చింది. ఏం బీమారి? అదే క్యాన్సర్, బ్లడ్ క్యాన్సరు. శరీరం కలి తిరిగి పొట్టలో పడ్డది, పొట్టలో పడి అన్నం పెక్కి వచ్చింది. ఇంత తిన్నా కడుపు ఉబ్బుతుంది, ఇంత మంచిలు తాగినా కడుపు ఉబ్బుతుంది. ఇక ఆమె బతకాలంటే చాలా కష్టం ఉన్నది పెద్ద మనిషి. ఇక నేను చెప్తే నువ్వు బాధపడతావు అనుకున్నా. మొత్తానికి ఇన్ని కష్టాలు పడతాను నువ్వు. ఎక్కడో దేవుడు ఫలితం ఇస్తలేడు అలా నీకు ఏం ఫలితం. అయ్యో ఇంకో 6 నెలలు 3 నెలలు కాపాడు, రేవు కత్తది అని చెప్పుదాం, కానీ ఆ సూచన మాకు దొరుకుతాయి దాంట్లో. ఇప్పుడు తీసుకున్న మందులు తీసుకపోయి వాడిపిస్తే కొంతకాలం గట్టి మందులు ఉండని లేదన్నారా, బతికే సూచన లేదని పెద్ద డాక్టర్ ఆయన మంచి ఆయన పేరు
నేను ఉండేది నారాయణగిరిలో, మా ఊరు నారాయణగిరి. మా బిడ్డది అక్కడ స్టేషన్ గన్పూర్ దగ్గర విశ్వనాథ్ గుడెం. ఏమో అల్లుడు వానికి ఏది తెలియదు. వానికి ఓ అంటేనే రాదు, ఓ పెళ్లి కొడుకు అన్నట్టు వానికి ఏది తెలియదు. అందుకొరకే మళ్ళీ ఈయనకు పిచ్చి బిడ్డ పుట్టింది. నువ్వే వండుకొని తింటావా? మందులు తీసుకపోయినా ఇంట్లో తోలినా 2 రోజులు ఉన్నా నా కడుపుకుంటుందా? కడుపులా నాకే ముద్ద పెట్టే దిక్కు లేదు ఎక్కడ. అల్లుడు వండుతాండు, కూరగాయలు పెడతాండు. ఇక ఇది ఎల్లిగడ్డ అంటారు తింటాంది, ఆయువన్న ఉల్లిగడ్డ అంటారు తింటాంది. కానీ కూరగాయలు వాళ్ళ అయ్యే కదా, అది ఓ పిచ్చిపోయా పొలగాడు మంచిగానే ఉన్నాడు కానీ వాళ్ళు తింటాండు. వాళ్ళు పుట్టిన ఇల్లు కనుక కట్టవనిట్టులో ఉంటాను వాళ్ళు. కానీ నేను అవతలికి ఇవతలికి పోయే కాడ చేసే కాడ నాకు చాలా ఇబ్బంది ఏర్పడ్డది. మరో కంచెలు దిగుడు, అది నీళ్ళ ఉరికాడి పోగుడు, మళ్ళీ మీదికి ఎక్కుడు, ఎక్కలేకపోయినా దిగలేకపోయినా. పాయకాన కూడా కరెక్ట్ లేదు, దిక్కేవాడు లేడని సప్పుడుగా ఇంటి మొహన ఈ మందులు వాడుకో బిడ్డ, 4 రోజులు వాడాలని చెప్పింది డాక్టర్ అన్న. ఈ డాక్టర్ చెప్పిన ముచ్చట బిడ్డకి ఇనుసు మందని చెప్పలే, అల్లునికి చెప్పలే, పక్క పంటోనికి ఎవరికి చెప్పలే. నా బిడ్డ బతకదాట అని చెప్పలేను. సప్పుడు ఎగని ఇంటి వాహనం నేను తలకాయ మలుచుకున్నా, వచ్చిన బస్సు ఎక్కిన, నా ఇంటికి నేను వచ్చిన. నా ఇంటికి వచ్చి నాకు నేనే ఇంత వండుకుంటానా, తింటానా. ఇక కాలు రెక్క గదలకుంటాయా దాకా నా బట్టనే మిండుకోడు, నా అన్నం నేను వండుకోడు. ఇక లేవలేని పరిస్థితి అయినప్పుడు నాకు లేవత్తలేదు బిడ్డ. మరి చాలా బియ్యం పెట్టుకోవత్తలేదు, అవతలికి పోవత్తలేదు, ముఖం కడుక్కోవత్తలేదని గప్పుడు చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి పోనని నా మనసు కనిపిస్తుంది. ఇప్పటికైతే ఆరోగ్యం సహరిస్తుందా వండుకొని తినడానికి? ఆరోగ్యం మంచిగా లేకపోతే మా ఊరు పక్క దర్వసరం అని ఉన్నది ఒకటి మండలం. ఆడ మంచి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. ఆడికి పోయినా రోజు వాడి పచాకం అటు పోయినా డాక్టర్ నా ఆరోగ్యం ఇట్లా ఉంటుంది కథ అంటే నా రక్తం తీసిండు, మూత్రం తీసిండు, టెస్ట్ చేసిండు. ముసలానికి అయితే బీపీ షుగర్ అయితే లేదు. ఏ డాక్టర్ అన్నాడు దరసరా ఉన్నాడు. ఇక మరి పెద్ద మనిషి ఇప్పటి మందం అయితే మూత్రం మంచిగా నడుస్తాను కానీ ఎక్కువ నడుస్తాను. దాని గురించి నువ్వు బాధపడకు, బీపీ షుగర్ అయితే నీకు లేదు. ఇప్పటి వరకు ఆరోగ్యం బాగుంది. ఇప్పటి వరకు అయితే ఆరోగ్యంగా ఉన్నావు, ఏ బీమారి నీవు అంటే లేదన్నాడు, ఏది లేదు. ఇక నీ అదృష్టం ఆ భగవంతుని దయ. ఈ మందులు తీసుకొని పోయి వాడు 8 రోజులు ఒక 1000 రూపాయలు పెట్టి మాత్రం ఒక టెస్ట్ చేయాలి అన్నారు. ఏం టెస్ట్ సార్ అంటే ఇక్కడ పొత్తి కడుపు కాడ మిషన్ పెట్టి చూస్తాం, అది టీవీలో పడుతుంది. ఇది ఎట్లున్నది అనేది, మూత్రం సంచి ఎట్లున్నది అనేది పడుతుంది. అప్పుడు మేము ఏమైనా టెస్టులు చేసుడు, మందులు రాసుడు. మేము దేవుని కొడుకులం కాదు. అక్కడ టీవీలో చూపిస్తుంది, మీ బొడ్డు మీద మిషన్ పెడితేనే చూపిస్తుంది మాకు అని చెప్పిండు. మొన్ననే ఈ బొడ్డు మీద మిషన్ కూర్చుంటే పెడతాం, స్విచ్ ఆన్ చేస్తాం, చెప్తే అక్కడ నీ రోగం బయటకు వస్తే అప్పుడు నేను వేరే మందులు రాస్తా. ఏం కాదు భయపడకు. ఇప్పుడైతే 800 మందులు రాస్తానే, ఓ ఇంటి మందులు తీసుకొని పోతే మందులు ఒక 400 అయినాయి. వాటి టెస్ట్కో 400, 500 తీసుకున్నాను. ఏ వండుకొని తినే నీకు శాతం అవుతుందా? ఇప్పటి వరకు అయితే గ్యాస్ అయితే చారు బియ్యం పెడతానా, అక్కడ కూర్చుంటానా, చిటుకు అనిపిస్తే గ్యాస్ అయితే అయితేనే ఉండే, బియ్యం అన్నం అయితేనే ఉండే, పోసుకు తాకాడ తిప్పలు అవుతుంది. తిప్పలు అయితే ఎవరి కొరకు ఏదో ఒకటి చేసుకోవాలి. నేను పులుసు వండుకుంటానా, ఎక్కువను తక్కువను, ఉప్పగను చప్పగను తింటానా, నా ఇంటనే అంటానా. అరే వండుకొని తింటానా, దానికి ఏం చెప్తా. ముందు నడిచే కాలకారం మనకేం జరిగేది తెలియదు, ముందు జరగబోయే కథ తెలియదు. ఇప్పటి వరకు జరిగిన కథకి ఇట్లున్నది. బిడ్డ మీద ఆశ వదులుకున్నా, చచ్చిపోద్ది బతకదని. ఇంకా మంచిగా అడుచుకుంటే 4 రోజులు బతుకుతుంది అంటేనా, కుట్టుకుంటా మెంటుకుంటానైనా బోబుద్ది అవుతుంది. ఇక దాని మీద ఆశే లేదనిపించింది. ఇక ఎవరిని అడిగినా అది బతకదని చెప్తాను. ఇక మరి మంచి దేవతలకే రాంగ మనల్ని ఎవరు కానీ కష్టం. మనం మీ క్లాస్మేట్స్ ఏం చేస్తారు? క్లాస్మేట్లు రిటైర్డ్ అయిపోయిండ్రు, కొంతమంది చచ్చిపోయిండ్రు. ఒక్కరు 2 ఉన్నారు నా క్లాస్మేట్. ఎవరు లేరు, ఎవరు చూసినా ఎవరు కనబడతలేదు, 1 2 కనబడతాను. సరే ఇక సమాప్తం.